మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. మొట్టమొదటిగా బిలేటెడ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ కూడా. సో ఆలస్యమైంది మనం కలుసుకోవడము, వివిధ కార్యక్రమాలు, మహాశివరాత్రి ఉండింది అదే రోజు కూడా. సో అందరం బిజీగా ఉండబట్టి మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున మరి చేసినటువంటి నా సోదరి మండలికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. సో ఈరోజు అందరి మొహాలు కలకలలాడుతున్నాయి. మేము కూడా రాబోయేటటువంటి 29కి ప్రిపేర్ అవుతున్నాం, 29 ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నాం. 33% ఉమెన్ రిజర్వేషన్ ఇవాళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మరి పార్లమెంటులో ఆమోదం పొందించి మరి మహిళలను పెద్ద ఎత్తున చట్టసభల్లోకి మరి వచ్చే విధంగా మరి మనకందరికి అవకాశం కల్పించబోతున్నటువంటి మొట్టమొదటిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి 33% రిజర్వేషన్ ఇప్పటి నుంచే మనం ఎక్కడెక్కడ మహిళలు పెద్ద ఎత్తున వివిధ సేవలు చేస్తూ, యాక్టివిటీస్ చేస్తూ, జనాల్లో ఉంటూ, ప్రజల్లో ఉంటూ మరి భవిష్యత్తులో మేము కూడా భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉండి ఈరోజు లోకల్ బాడీస్లో మాత్రమే కాదు చట్టసభల్లోకి కూడా అడుగుపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడికి వచ్చేసినటువంటి నా తోటి అక్కచెల్లెలందరికీ కూడా భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమంటే ఖచ్చితంగా 12 సీట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా 4 సీట్లు విమెన్కి రాబోతున్నాయి. సో దానికి తగినట్టు మనం కూడా పని చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రజల లోపల మనము ఆ విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం. ఎస్, రేపొద్దున రిజర్వేషన్ అయితే ఫలానా వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు, రేపొద్దున వాళ్ళకి మేము అందరం మద్దతు ఇవ్వాలనేటటువంటి ఒక విధంగా మనం అందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ఈరోజు మనకు ఒక అవకాశం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మన మహిళలు ఎక్కడెక్కడ లోకల్ బాడీస్ లో ఇంతవరకు పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా రేపు పోటీ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కానీ ఇది ఒక మంచి సదవకాశంగా అందరు తీసుకొని ఆ అవకాశం, ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేటటువంటి 2029లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతున్నాం. మరి మహిళల పట్ల నరేంద్ర మోదీ గారు ఎంత పెద్ద ఎత్తున పక్షపాత ధోరణితో మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారో మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మహిళలకు టాయిలెట్స్ నిర్మాణం దగ్గర నుంచి గ్రామీణ మహిళలకు ఒకప్పుడు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన లోపల ప్రతి ఇంటికి టాయిలెట్ లేదు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక స్వచ్ఛ భారత్ పేరున ప్రతి ఒక్కరికి, పేదవాళ్లకు, ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉండాలి. పొద్దున లేచి ఒక మహిళ తల వంచుకొని చెంపు పట్టుకొని బయటికి పోతుంటే ఇంకా ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచించినటువంటి ప్రధానమంత్రి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఉండాలని ఈరోజు టాయిలెట్ కట్టించినటువంటి ఒక కార్యక్రమాన్ని మన ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం. అంటే మహిళల పట్ల ఎంత కింది వరకు వాళ్ళు ఆలోచన చేస్తున్నారో, అందరు ఏంటి మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి అనుకున్నారు చాలా మంది. కానీ ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా మహిళలకు ఈరోజు టాయిలెట్ నిర్మాణం చేయించడం సామాన్య విషయం కాదు. అదేవిధంగా మహిళలకు పెద్ద ఎత్తున గ్రామీణ మహిళా సంఘాలటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి వాళ్ళకి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళకు ముద్రా లోన్స్ కింద ఈరోజు దాదాపు ముద్రా లోన్స్ 60% పైన మహిళలకే పెద్ద ఎత్తున అందజేసి దాదాపు 40,000 కోట్ల రూపాయల లోన్లలో 69% మహిళలకి ఆ ముద్రా లోన్స్ ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయబడ్డాయి. సో అదేవిధంగా చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామన్నా, వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటామన్నా
అంటే ఆర్థికంగా మహిళ స్వతంత్రాన్ని సాధించినప్పుడే ఆమె ముందుకు రాగలుగుతుంది. ఎందుకంటే ఒకటి డిపెండెన్సీ ఎంత లేకపోయినా మనం ఫ్యామిలీలో ఒకప్పుడు ఇంట్లో ఒక యజమాని భర్త ఉండేటటువంటి వారు, భర్త లేదా తండ్రి ఒకరు సంపాదిస్తే ఇంట్లో కుటుంబం అంతా నడిచేది. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ కూడా చదువుకున్నటువంటి స్త్రీ కానీ చదువుకోకుండా ఉన్నటువంటి స్త్రీ కానీ గ్రామీణ ప్రాంతాల్లో మన యూనియన్ గవర్నమెంట్ లో 11 మంది మహిళలు ఉన్నారు. 11 మంది మహిళలు యూనియన్ క్యాబినెట్ లో ఉన్నారు. దాంట్లో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి శాఖ ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖకు ఒక మహిళగా నేతృత్వం వహిస్తా ఉంది. యూనియన్ మినిస్టర్ గా ఒక మహిళ ఉంది. అంతకుముందు రక్షణ శాఖ కూడా మంత్రిగా మహిళనే ఉన్నది. సో ఈరోజు మహిళల పైన ఒక విశ్వాసము నమ్మకము మహిళలకు ఇచ్చినటువంటి ఏ బాధ్యతనైనా వాళ్ళు పూర్తిగా నిర్వహించగలరు, కమిట్మెంట్ తో చేయగలరు, వాళ్ళ డెడికేషన్ తో పనిచేస్తున్నటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు మహిళలను ఇంత పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో ఈరోజు మన రాష్ట్రపతి ఒక మహిళ, ఒక గిరిజన జాతికి చెందినటువంటి ఒక మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేసి మరి ముందుకు రాష్ట్రపతి గారు నిర్ణయిస్తే అందరూ వ్యతిరేకించారు. అప్పుడున్న బీఆర్ఎస్ వ్యతిరేకించింది, ఇప్పుడున్న కాంగ్రెస్ వ్యతిరేకించింది, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించినాయి. పట్టుదలగా ఆ రోజు ఒక మహిళ, గిరిజన మహిళ ఉండాలి, మహిళలకు అంటే ఒక అట్టడుగునున్నటువంటి జాతులకు కూడా ఒక గౌరవాన్ని అందించాలి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి టాలెంట్ని కానీ ఒక లెక్చరర్గా టీచర్గా ఆమె ఇచ్చినటువంటి ఎన్నో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఆమె చేసిన సేవలు గుర్తించి వారికి రాష్ట్రపతి పదవిని మరి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అంటే మరి మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ వారికి కూడా ఇస్తున్నటువంటి గౌరవాన్ని కానీ మనం అందరం కూడా ఈరోజు దాని స్ఫూర్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మనం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, మనమందరం కూడా ఇటు ఉన్నటువంటి టీములుగా ఏర్పడి ఒక్కొక్క నియోజకవర్గానికి మనం ఇగో ఈ మండలం మేము తీసుకుంటున్నాం, ఈ మండలం మహిళలందరూ మేము కలిసి మహిళలను మోటివేట్ చేస్తాం, ఇగో ఈ మండలంలో మేము మోటివేట్ చేస్తాం. ఈ విధంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మన మహిళా మోర్చా నుంచి పెద్ద ఎత్తున మహిళలను నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ పథకాల పైన, సంక్షేమ పథకాల పైన, అభివృద్ధి కార్యక్రమాల పైన ఈ దేశం యొక్క కీర్తిని నరేంద్ర మోదీ గారు మరి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా భారతదేశానికి కీర్తి తీసుకొచ్చిండ్రు. మరి 500 సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్యలో శ్రీరాముని జన్మభూమి అనేటువంటి అయోధ్యలో